నమస్తే అండి, నా పేరు విజయ్ కల్మిచర్ల. నేను బై ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. ముఖ్యంగా ఈ 4 ఎకరాలు నేను తీసుకోవడం జరిగింది 2021 సంవత్సరంలో. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక ఆలోచన వచ్చింది, డ్రాగన్ ఫ్రూట్ పెడదాం ఫస్ట్ అని చెప్పి. ఎందుకంటే అది కమర్షియల్ కూడా ప్రాఫిటబుల్ ఉన్నది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడం జరిగింది. ఎలాగో 4 ఎకరాలు ఎందుకు మళ్ళీ ఒకటేసారి డ్రాగన్ ఫ్రూట్ పెట్టడము అని చెప్పేసి 2 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్, 2 ఎకరాలు వచ్చేసి మనము మిగతా అన్ని రకాల పండ్ల చెట్లు మనం పెట్టడం జరిగింది. మన దగ్గర వచ్చేసి ఇప్పుడు శ్రీగంధం ఒక 1000 మొక్కలు ఉన్నాయి, 40 రకాల పండ్ల చెట్టు ఉన్నాయి. అందులో కూడా సీతాఫల్ వచ్చేసి ఒక 300, జామ ఒక 300, మళ్ళీ మ్యాంగో వచ్చేసి అరౌండ్ 10 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల పండ్ల చెట్లు, ఇప్పుడు అంజీర్ ఉంది, కొబ్బరి ఉంది, అరటి ఉంది. ఇక్కడ మన దగ్గర దాదాపుగా ఈ పండు లేదు అనేది లేదు, 40 రకాల పండ్ల చెట్లు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. కానీ డిఫరెంట్ పీరియడ్లో అవి ఈల్డ్ వస్తాయి. నేను ముఖ్యంగా ఇది చేసే ముందు ఒక ఫామ్ పాండ్ తీయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి చేపలు పెంచడం జరిగింది. తర్వాత అంటే తక్కువ రేటు ఉంటుంది కాబట్టి సరే కొరమీన్ మనకు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి నాటు కొరమీన్ వేయడం జరిగింది. అందులో దాదాపు 2 ఫామ్ పాండ్స్ ఉన్నాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. పెద్ద దాంట్లో వచ్చేసి ఒక 2000 చేపలు ఉన్నాయి, చిన్న దాంట్లో ఒక 500 చేపలు ఉన్నాయి. ఇలా చేపలు, పండ్లు, ఈ శ్రీగంధంతో పాటు తర్వాత ఇప్పుడు 2 ఆవులు తెచ్చాము, నాటుకోళ్ళు ఉన్నాయి, గొర్రెలు కూడా తెచ్చే ప్రయత్నం ఉన్నది. గొర్రెల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనము ప్రత్యేకంగా మన పొలంలో లేబర్ను కానీ కూలీలను పెట్టి కలుపు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవే తినేస్తాయి. ఇది పండ్ల చెట్లను మేయకుండా ఓన్లీ గడ్డి మాత్రమే తింటాయి. దానివల్ల కూడా మనకు ఎరువు తయారవుతుంది, ఆవుల వల్ల కూడా ఎరువు అవుతుంది, నాటుకోళ్ళ వల్ల కూడా ఒక విధంగా పొలానికి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ బెనిఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి దారితీస్తుంది. ఈ విధంగా ఒక చిన్న సన్నకారు రైతు 4 ఎకరాల్లో ఏం చేయొచ్చు అనేది ఒక రోల్ మోడల్గా ఈ హార్టికల్చర్ పూర్తిగా తెలియదు. సో నేను కూడా రీసెర్చ్ చేస్తూ కొత్త విషయాలు తెలుసుకొని కొత్త కన్సల్టెంట్స్ని కూడా అప్రోచ్ అయ్యి రకరకాలుగా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్ విషయానికి వస్తే దాని మీద 6 టన్నుల వరకు లాభం తీసామన్నా. నేను డైరెక్ట్ హోల్సేలర్స్కి ఇవ్వకుండా రిటైలర్స్కి అమ్మాను. అంటే దాదాపు 150 రూపీస్ పర్ కేజీ హోల్సేల్ రేట్ అమ్మితే కాస్ట్ కూడా రికవర్ అవుతూ ఉంది. ఇప్పుడు మంత్లీ మెయింటెనెన్స్ మంత్లీ ఒక 50,000 అనుకోండి. ఈ ఫామ్ 6 టన్నులు అంటే ఒక 9 lakhs, సో 6 lakhs. అంటే డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ ఇన్కమ్ వస్తూ ఉంది. ఎప్పటికి కూడా మన క్యాష్ ఫ్లో అనేది డిస్టర్బ్ కాకుండా. ఇప్పుడు వచ్చింది మనకు డ్రాగన్ మాత్రమే, ఇది ఫామ్ వయసు వచ్చేసి 2 years కాబట్టి మధ్యలో మనకు కూడా ఆదాయం లభిస్తుంది రైతులకి. ఈ 4 acres డెవలప్మెంట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ వచ్చేసి అరౌండ్ 30 lakhs ప్లస్ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు డ్రాగన్కే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైంది, ఎకరాకి ఒక 6 లక్షలు వేసుకోవచ్చు. పిల్లర్స్ అనుకోండి, కట్టలు వేయడము, సీడ్, డ్రిప్ వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చింది. ఫామ్ పాండ్ వచ్చేసి దానికి సబ్సిడీ మనకు ఒక 75,000 దాకా వచ్చింది. చాలా మంది రైతులు ఎవరైతే ప్యాషనేట్ రైతులు ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు దాదాపు 200-300 కాల్స్ కూడా నేను అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ వీలుని బట్టి వస్తున్నారు. నేను వీక్లీ 10 days ఒకసారి వస్తున్నాను కాబట్టి చాలా మందిని కలవడం, వాళ్ళకి కావాల్సిన సూచనలు సలహాలు నాకు తోచిన విధంగా నేను చెప్పడం జరుగుతుంది. నా పేరు స్వరూపరాణి. మేము ప్రగతినగర్ నుంచి వచ్చాము. 5 acresలో చాలా ప్లాంట్స్ పెట్టారు. 40 kinds ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంట. తర్వాత ఫ్లవర్స్, తర్వాత శ్రీగంధం చెట్లు, మెయిన్ శ్రీగంధం చెట్లు, 1000 శ్రీగంధం చెట్లు. తర్వాత ఇక్కడ గేదెలను పెంచుతారు, ఆవులు ఉన్నాయి, తర్వాత ఫిష్, కోళ్ళు ఉన్నాయి, ప్రతి ఉన్నాయి. అసలు చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇట్లాంటి ఫామ్ హౌస్లు కూడా ఇంకెక్కువ అవుతుంటే మనకు ఆర్గానిక్ అన్ని ఫుడ్ అంతా తీసుకుంటుంటే లైఫ్ స్పాన్ పెరుగుద్ది. ఇది చాలా ఎంకరేజ్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంచిగా ఉంది.